ఇప్పుడు మనసుని లగ్నం చేయడం అంటే ఏంది? మనసు పూర్తిగా ఒక పని చేయడం అంటే ఏంది? నేను చెప్తా. ఇప్పుడు అమెరికాలో ఒక లేడీ, ఆ లేడీ ఏందంటే రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉంది అమెరికాలో. ఒక సూప్ అంటే దాన్నెలా అంటామంటే వరల్డ్ ఫేమస్ సూప్ తయారు చేసే అతను జపాన్‌లో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అతని దగ్గర ఆ సూప్ నేర్చుకుంటే, రెస్టారెంట్స్‌లో గాని, మనం గాని ఆ సూప్ గాని సేల్ చేయగలిగితే, అద్భుతమైన సేల్సు జరగద్దని అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడి నుంచి బయలుదేరి ఆ అమ్మాయి జపాన్‌కెళ్ళింది. జపాన్‌కెళ్ళినప్పుడు అతను రెస్టారెంట్‌లో ఉన్నాడు. ఈ విధంగా ఈ అమ్మాయి ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. నేను సో అండ్ సో అమెరికా నుంచి నేనొచ్చాను. సార్‌కి గూడా మెసేజ్ పెట్టాను. నేనొచ్చున్నాను. ఒక్కరోజు చెప్పండి అనంగాల్నే ఆయన యొక్క కిచెన్‌లో నుంచి బయటకొచ్చాడు. బయటకొచ్చి మీరేనా అన్నాడు. ఆ! నేనే సార్. అన్న తర్వాత ఒక్క నిమిషం వెయిట్ చేయి అన్నాడు. అమ్మాయి వెయిట్ చేస్తా ఉంది. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అమెరికన్ అంటే తెలుసు కదా! వాళ్ళ బిల్డప్ గాని, వాళ్ళ ఇది గాని చాలా ఇదిగా ఉంటుంది. చాలా పాష్‌గా ఉంటారు వాళ్ళు. ఈ అతని దగ్గర వర్క్ చేసే ఒక అమ్మాయి హ్మ్. బయటకొచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత వచ్చి సార్ మొదలు పెడదామా అని అడిగింది. లేదు మీరు ఫస్ట్ ఒక పని చేయండి అన్నాడు. ఏం పని అనింది. ఏం లేదు ఫస్ట్ మీరు బాత్రూమ్‌లు, లెట్రిన్‌లు కడగండి అన్నాడు. ఆ అమ్మాయి భయంకరమైన సీరియస్ అయిపోయింది. బాత్రూములు, లెట్రిన్‌లా? ఏమనుకుంటున్నారు సార్ నన్ను? నేనెక్కడి నుంచొచ్చాను నేను? నేను ఏ పర్పస్ మీదొచ్చాను? బాత్రూములు, లెట్రిన్‌లు కడగడమా? జరగనే జరగదు. ఇది జరిగే పని కాదని జెప్పి బయటకు పోయి కూర్చునింది. ఇతను మాత్రం అతని పనిలో ఇన్వాల్వ్ అయిపోయి పని చేసుకుంటూ ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. రెస్పాన్సే లేదు. ఆ తర్వాత మళ్ళీ లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత ఇతనేమన్నాడంటే, "ఫస్ట్ క్లీన్ ది బాత్రూమ్స్ అండ్ లెట్రిన్స్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కమ్." అంతే ఒకే ఒక మాట. ఈ అమ్మాయి వచ్చింది తిరిగి వెళ్ళలేదు. అట్ ఎనీ కాస్ట్ పోయి శుభ్రంగా బాత్రూమ్‌లో, లెట్రిన్‌లో నీట్‌గా కడిగి ఆయన ముందు ప్రెజెంట్ అయింది. ప్రెజెంట్ అయిన తర్వాత, "మాస్టర్ నేను బాత్రూమ్, లెట్రిన్‌లో క్లీన్‌గా కడిగేశాను. మాస్టర్ షల్ వి స్టార్ట్" అనింది. "నో అంట్లున్నాయి అక్కడ శుభ్రంగా తోమేయి" అని చెప్పాడు. అన్న వెంటనే ఈ అమ్మాయి ఇంకా రైజ్ అయింది. "మీరు బాత్రూమ్‌లో, లెట్రిన్‌లో కడగమన్నారు. అది కడిగాను నేను. మళ్ళీ అంట్లు" అన్నారు. "సారీ టు సే మీరు కడిగిన తర్వాతే ప్రోగ్రామ్" అన్నాడు. ఆ అమ్మాయి ఇంకా లాభం లేదు, ఇంకా అయ్యేతట్టుగా లేదని చెప్పి పోయి అంట్లు అయన్నీ కడుక్కొని మళ్ళీ వచ్చింది. శుభ్రంగా కడిగింది. వచ్చిన తర్వాత "షల్ వి స్టార్ట్" అనింది. కమ్ ఆన్ నో అన్నాడు. ఏందన్నాడు. బట్టలుండే శుభ్రంగా ఉతికి రమ్మన్నాడు. ఓహ్! ఇక ఏమీ చేయలేక వల్లగాక పోయి బట్టలు ఉతికి నీట్‌గా తయారై ఆ అమ్మాయి వచ్చింది మళ్ళా. వచ్చిన తర్వాత అప్పుడు ఒబిడియంట్‌గా నిలబడుకునింది. నిలబడుకున్న తర్వాత అతనుండి "యెస్ నౌ వి షల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్" అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రోగ్రాము స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆ అమ్మాయికి సూప్ ఎలా తయారు చేయాలో నేర్పించాడు. ఎందుకు అతను ఇన్ని కడగమన్నాడో, చేయమన్నాడంటే, ఆ అమ్మాయిలో ఏదైతే నేను అమెరికన్ అనే ఒక ఇగో ఉందో కంప్లీట్‌గా అది ఏమంటాము అది పోతే గానీ ఆ అమ్మాయి నేర్చుకోలేదు. ఈ హెడ్ వెయిటు ఎన్ని టన్నులు అయన్నీ లేకుండా ప్రశాంతంగా ఒబిడియంట్‌గా ఒక స్టూడెంట్‌లాగా నువ్వు రాగలిగితేనే పనవుద్ది అని చెప్పిన తర్వాత సూప్‌ని నేర్పించడం మొదలుపెట్టాడు. నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయి సూపర్‌గా అద్భుతంగా నేర్చుకునింది. నేర్చుకొని ఆయన కళ్ళ ముందు సూప్‌ని తయారు చేసింది. సూప్‌ని తయారు చేసిన తర్వాత అతనొచ్చి టేస్ట్ చేశాడు. అబ్బా! అద్భుతంగా ఉంది. కానీ ఒకటి మాత్రం మిస్ అయిందమ్మా అన్నాడు. ఆ అమ్మాయికి అర్థం కాల. ఇంత బాగా చేస్తే మిస్ అయిందా? ఏం మిస్ అయింది? అన్నాడు. ఏం లేదు. మనసు నువ్వు చేసే దాని మీద లగ్నం కాలేదమ్మా. అది గాని యాడ్ అయ్యుంటే అద్భుతంగా ఉంటది టేస్ట్ అని చెప్పాడు. అన్న తర్వాత మళ్ళీ లోపలికి కిచెన్‌లోకి ఎంటర్ అయింది. మళ్ళా మనసు పూర్తిగా మనసుని లగ్నం చేసి ఇష్టపూరితంగా సూప్‌ని తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆడ పెట్టిన తర్వాత టేస్ట్ చూసి అద్భుతంగా ఉంది. ఇక మీ రెస్టారెంట్‌లో ఈ చికెన్ సూప్‌ని మీరు హ్యాపీగా చేయండి అన్నాడు.
ఎందుకనంటే మనము ఏది నేర్చుకోవాలన్నా మనకేం కావాలి అంటే బేసికల్‌గా మనకి ఆహ్, ఎప్పుడైనా గమనించండి. ఏది నేర్చుకోవాలన్నా మనసుని పూర్తిగా మనం ఎప్పుడైతే లగ్నం చేస్తామో, దానికి ఉండే వాల్యూ గాని, దానికుండే ఇంపార్టెన్స్ గాని, ఆ పని మీద వాళ్ళకుండే శ్రద్ధ గాని, అది ఎవరు కూడా విలువ కట్టలేదు. అలా చేయగలిగితేనే మనము ఎవరినైనా మనకొచ్చే గెస్ట్‌లైనా గాని, ఎవరినైనా సరే అలా ట్రీట్ చేయగలిగితే మీ ప్రోగ్రాము అద్భుతంగా ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.